వస్తుందానే రైతు బంధు ఇస్తుండా? రైతు బంధు లేదు, రైతు బంధు లేదు, మాఫీ లేదు, ఏది లేదు. లోకమంతటా రేవంత్ రెడ్డి మంచిగా పనులు చేస్తున్నాడానికి జనాలు మాట్లాడుకుంటున్నారు కదా. సగం మంది నవ్వుతాను, సగం మంది ఎడతాను. నవ్వుతున్నారు, ఏడుస్తున్నారు. వచ్చిన వాళ్ళు నవ్వుతాను, రాని వాళ్ళు ఎడతాను. అంటే పోయిన గవర్నమెంట్ లో ఇట్లా సగం నవ్వుడు సగం మంది ఏడుచుడు అట్లా జరిగింది. అందరు మంచిగా ఉన్నది, అప్పుడు అందరు మంచిగా ఉన్నది. అంతగానే చేసిండు అనే పనులు. ఆయన మంచిగా చేసాడు. ఎవరు? మన కేసీఆర్. 6 గ్యారెంటీలలో మీకు ఏమేమి వస్తున్నాయి? మీకు కరెంటు 24 గంటలు కరెంట్ వస్తుందానే? 24 గంటలు కరెంటు కాకుండా రైతు బంధు, రుణమాఫీ, ఇవన్నీ. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. ఓకే. మాకు ఇప్పుడు వీడికి గెలిచిన కానీ రూపాయి పైసలు లేవు. రైతు బందే లేదు అసలు? లేదు. అంతేనా? మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు పెద్దనా? మా 2 ఎకరాలు వచ్చిందా రైతు బంధు? రైతు బంధు లేదు, మాఫీ అందరికి మాఫీ అయినాయి, నాకు మాఫీ కాలేదు. మా పైన వాళ్ళు నవ్వుతాను, మా పైన వాళ్ళని ఎడతాం. ఇంకేం చెప్తాం? అంతేనా? అంటే ఎట్లుంది, మంచి చేస్తాడమ్మా రేవంత్ రెడ్డి పనులు? ఏం చెప్తా అంటే పనులు పని లేదు, పాలు లేదు, అన్ని చెప్పిండు కానీ ఏ పని అయితే లేదు, ఏది లేదు. అంతేనా? మళ్ళీ ఏమనుకుంటారు జనాలు? ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది అనుకో, స్థానిక ఎలక్షన్, ఇప్పుడు సర్పంచ్, ఎంపీ, జడ్పీసీకి ఎలక్షన్ వస్తే ఏమనుకుంటారు ఊర్లో జనాలు? మళ్ళా మున్పడానే గెలిపియాలి. ఎవరిని? మన కేసీఆర్. ఎందుకే అంతగానే ఏం పని? సారే మంచిగా చేశాడు. అంతేనా? అంటే ఇప్పుడు నువ్వు యాడ్ చేసుకున్నట్టు జనాలందరూ యాడ్ చేసుకుంటా మళ్ళీ? చేసుకోవాలి, చేసుకోవాలి, చేసుకోవాలి. చేసుకుంటలేరు, చేసుకోవాలి, చేసుకుంటారు. కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోవాలంటారు. అంటే ఇప్పుడు గెలిచేటట్టు లేదు మళ్ళీ స్థానిక ఎలక్షన్ లో. కాంగ్రెస్ అంతేనా? అంతే. మళ్ళీ ఎవరు వచ్చేటట్టు ఉన్నారు? మళ్ళా కేసీఆర్ వస్తాడు. ఊరిని సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి రైతు బంధు వేసేది, మంచిగా పిండి బత్తాలకు దానికి దీనికి అక్కడికి వచ్చేది. దీనికి లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. నీకు ఇప్పుడు 3 ఎకరాలు ఉందని చెప్పినావు కదా, 3 ఎకరాల్లో మీకు రైతు బంధు వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎట్లుండే? ఇప్పుడు రానప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? వచ్చినప్పుడు మంచిగా ఉన్నది. దేనికి ఉపయోగించుకున్నారు? పిండి బత్తాలకు, దానికి దీనికి, కూలీలకు, నెలలకు అన్నిటి పని చేసేయాయి. ఇప్పుడు రూపాయి పైసలు యువత శాస్త్రం. అంతేనా? ఓకే. మీరు అనుకున్నారా కేసీఆర్ గెలిస్తే రైతు బంధు వస్తుంది, మాకు టైం టు టైం 6 నెలలకు ఒకసారి రైతు బంధు ఇస్తాడు అని అనుకున్నారా? మీ ఊహలో ఎప్పుడన్నా అనుకున్నారా అట్లా? అనుకోలే. మీరు ఆయన ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి ఇచ్చేది. ఇక ఈయన ఎక్కిడు కదా, ₹1 పిల్లలేదు. అంతేనా? వాడు ఇచ్చలేదు. వచ్చిందా రైతు బంధు? వచ్చిందా? రాలే. రైతు బంధు రాలే. ఏమైంది? ఏం వేయలే ఆయన రేవంత్ రెడ్డి. ఎట్లుంది పరిస్థితి? గవర్నమెంట్ మంచి చేస్తుందా పనులు? ఏం పనులు చేసినంత వరకు ఏం పనులు చేయలే. ఏమైంది? ఎట్లా మాట్లాడుతున్నావు? నాకేమైంది? ఏం కాలే, మంచిగా మాట్లాడతాను. వాళ్ళు అన్ని చేస్తున్నాము, ఇచ్చినాము. ఏం చేస్తారు? ఏం చెప్తలేరు, ఏం చేయలే. కేసీఆర్ ఉన్నప్పుడు వేసిండు 3 సార్లు వచ్చి రైతు బంధు. అది కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు 3-4 సార్లు అయింది, 4 సార్లు పోయారైపోయా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వచ్చింది? రాలే, అసలుకి రాలే, ఒక్కసారి కూడా రాలే. మరి వేసినామని చెప్తా ఉన్నారు కదా వాళ్ళు. వేసినామని చెప్తాం, మరి వాళ్ళు బ్యాంకులో వేసి చూసుకుంటే పర్లేదు కదా. పల్లె అంతేనా? ఒక్కసారి సుద్దా రాలే. సరే, మన ముఖ్యమంత్రి ఎవరో గుర్తుందా నీకు? కేసీఆర్ అప్పుడు అయితే వేసిండు 2-3 సార్లు తీసుకున్నాం. ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. గుర్తుంది పేరు? పేరు మర్చిపోతాం. అంటే వెటకారం. అటు ఇటు చూస్తే ఎప్పుడు చూస్తాను కాబట్టి మర్చిపోతాం. అంటే మంచి పనులు చేస్తున్నారా? పనులు చేయకనే కదా మర్చిపోయేది. అంతేనా? మర్చిపోకుండా ఉండేది. పనులు చేస్తామో మర్చిపోదు. ఓకే. చేతులుడు కాబట్టి ఆదుకున్నాడు. అట్లా. అంటే ఎట్లా ఇప్పుడు మీకు రైతు బంధు రాలేదు, రుణమాపన అయిందనే? రుణమాపి అయింది. ₹1,00,000 ఉండే అలా. ₹1,00,000 లోపు అయిందానికి కాదానికి ఎట్లా అంటారు? మిగతా వాళ్ళు ఏదైనా అయిందా? ఆ వరకు కాలేదు మనకు. అది వరకు కాదే. ఇప్పుడు ఊర్లో నీతో పాటు ఎవరికైనా అయిందా? మనలో చాలా మందికి అయింది.